సమాజంలో ఎలా ఉండాలి, మనకి ఆల్రెడీ ఈ సబ్జెక్టు అందరికీ సుపరిచితమే. ఒక విశ్వాసి మాదిరి జీవితము సమాజంలో ఎలా ఉండాలి అన్న దానికోసం కొద్ది సమయం దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి పంచుకుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఒకసారి చదవదాం చూడండి. 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగే పౌలు గారు రాసినటువంటి తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికల నుండి కూడా మాట చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనిక రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. కాబట్టి మాసిడోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని ఈ 2 లేఖన భాగాలని మనము ఆలోచింపచేస్తే ప్రభులు వారే మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ వెలుగు అనే పదమును నేను ఆలోచిస్తే నీ మాదిరిని చూపించు అని నాకు అర్థమవుతుంది. ఓకే, పౌలు గారు యేసుక్రీస్తు తర్వాత అంతటి వ్యక్తిత్వం ఉన్న పౌలు గారు మాసిడోనియా సంఘానికి రాస్తూ తెస్సలోనిక రాస్తూ అంటున్నారు. అక్కడ మాసిడోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. ఆ 2 మాటలను నేను చదివేటప్పుడు విశ్వాసి మాదిరి జీవితము సమాజంలో ఎలా ఉండాలి అన్నది ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది. విశ్వాసి అన్నవాడు అంటే విశ్వాసిగా ఉండాలి అన్నవాడు సంఘంలోనే ఉండాలి. ఇది ఎక్కడ థియరీ అంటే నా థియరీ కాదు, ఇది అరిస్టాటిల్ గారి గ్రీకు తత్వవేత్త అని ఉంటారు కదా, మానవుడు సంఘజీవి అని ఆయన చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే మానవుడు సంఘంలోనే ఉండాలి, సమాజంలోనే ఉండాలి. కానీ సమాజంలో ఏవి కూడా తనకు అంటకుండా బ్రతకాలి. అరిస్టాటిల్ గారు చెప్తున్నారు, సంఘంలో ఉంటేనే మానవుడు అని, సంఘజీవి అని ఆయన చెప్తున్నారు. యోహాను గారు మొదటి యోహాను పత్రికలు అంటారు, ఏమంటారు? మానవుడు సమాజంలో ఉంటూ లోకంలో ఉన్న ఏవి కూడా వాటికి అంటకుండా బ్రతకటమే క్రైస్తవ విశ్వాసి మాదిరి అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నాయి ఏమీ ప్రేమించకండి, లోకంలో ఉన్నాయి ఏది ఆశించొద్దు, లోకంలో ఉన్నాయి అన్నీ శరీరాశ నేత్రాశ జీవకుటుంబము అని అక్కడ యోహాను గారు చెప్తున్న మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. లోకంలో ఉండాలి విశ్వాసి, లోకంలో బ్రతకాలి, కానీ లోకంలో ఏవి కూడా తన అంటకుండా జీవించాలి. అది మాదిరికరమైన జీవితానికి మొదటి మెట్టుగా మనం చూడవచ్చు. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నాకు ఒక మాట అనిపించింది. విశ్వాసి అంట చేపలాంటి వాడు అంట. నీటిలోంచి బయటపడితే అది జీవితం ఏమైపోతుందో తెలుసా? కొద్ది క్షణానికి
చనిపోయే పరిస్థితి వస్తుంది. అదే నీటిలో ఉంటే ఎంతకాలమైనా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలాగా విశ్వాసి కూడా ఆ విధమైన ఆలోచన కలిగి ఈ లోకంలో ఉన్నవి పట్టించుకోకుండా ఈ లోకం నుంచి దూరంగా ఉంటూ బ్రతికితేనే అది విశ్వాసగా కొనసాగుతాడు. లేకపోతే మధ్యలో ఎప్పుడైతే గట్టు మీదకి వచ్చిందో చేప ఎలా చనిపోతుందో, విశ్వాసి లోకంలో ఎప్పుడైతే హృదయంలోకి తీసుకుంటాడో ఆత్మీయంగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈరోజు మానవుడు సంఘజీవని అయితే యోహాను గారు చెప్పినట్టు ఆ సమాజానికి దూరంగా ఉంటూ లోకంలో జీవిస్తూ అవి ఏవి అంటకుండా బ్రతికితేనే ఆయన విశ్వాసి మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుందని మనం చూడవచ్చు. ఈ మాదిరికరమైన జీవితము సమాజంలో ఏ విధంగా కనపరచాలి అని ఆలోచించుతూ ముందుకు జరిగితే కొన్ని బేసిక్ నాకు కనబడ్డాయి. బేసిక్స్ అసలు ఇది లేకపోతే మనిషి సంఘంలో అది మాదిరిని చూపించలేడు. ఈ పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ని మనిషి కలిగి ఉండకపోతే అసలు మాదిరి అన్నదే కనబడదు. అవి ఏంటి అన్న ఆ బేసిక్స్ ఏంటి అన్నది ఆలోచించడం మొదలు పెడితే దానికంటే ముందు విశ్వాసి క్రీస్తు ప్రేమను క్రీస్తు యొక్క మాదిరిని కలిగి ఉండకుండా సమాజంలో మాదిరిని చూపించలేరు. మరొకసారి చెప్తున్నాను, క్రీస్తు ప్రేమను క్రీస్తు మాదిరిని అనుసరించకుండా ఏ విశ్వాసి కూడా సమాజంలో మాదిరిని కలిగి ఉండలేడు. మరి ఆ మాదిరికరమైన జీవితం జీవించాలి అని ఆలోచించిన ఆశపడే ప్రతి వారు కూడా మాదిరికరమైన జీవితం అంటే క్రీస్తుని నమ్మేసేసి ఉండడము మాదిరికరమైన జీవితంలోకి రాదు. ఏంటి, క్రీస్తుని నమ్మి జీవించేస్తే అది మాదిరికరమైన జీవితంలోకి రాదు. ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో దాన్ని అనువదించుకున్నప్పుడు లేదా అనుసరించినప్పుడు మాత్రమే మాదిరికరమైన జీవితానికి ఒక వే దొరుకుతుంది లేదా ఒక దారి దొరుకుతుంది. నమ్మడం కాదు, అనుసరించటము అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. ఓకే, అయితే ఈ బేసిక్ పాయింట్స్ ఏమున్నాయి అని నేను చదవడం మొదలు పెడితే, ఆలోచించడం మొదలు పెడితే నాకు ఒక 5 పాయింట్లు బేసిక్ పాయింట్స్ దొరికాయి. తర్వాత నేను ఏదైనా బైబిల్ గ్రంథంలో విశ్వాసి మాదిరికరమైన జీవితం జీవించిన ఎవరైనా ఉన్నారా, అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా అని ఆలోచించాను. ఒక సంఘము నాకు ఆ విషయంలో దొరికినట్టుగా నేను చూశాను. ఆ సంఘాన్ని మీ ముందు ఉంచుతాను. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా మీ ముందుంచి నా ప్రసంగాన్ని కంక్లూడ్ చేసేస్తాను. మొదటిగా కొన్ని బేసిక్స్ కావాలి కాబట్టి ఆ బేసిక్స్ మాదిరికరమైన జీవితం జీవించాలి సమాజంలో ఒక విశ్వాసి అనుకున్నప్పుడు ఆ బేసిక్స్ ఏంటి అన్నది చూస్తే నాకు మొదటిగా కనబడింది ప్రవర్తన కనబడింది. ఏంటంటే మొదటి తిమోతి గ్రంథకర్త పౌలు గారు తిమోతికు రాస్తా అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపకుండా ఉండునట్లు మాటలోను ప్రవర్తనలోను అనే ఒక పదం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ప్రవర్తనలోను మాటలోను. ఒక విశ్వాసి మాదిరికరమైన జీవితము సమాజంలో కనిపించాలి అంటే మొదటిగా కావాల్సిందే ప్రవర్తన. ఆ ప్రవర్తన బట్టే మనల్ని మాదిరికరమైన పరిస్థితి ఉందో లేదో అంచనా వేస్తారు బయట వాళ్ళు. నువ్వు నడుస్తూ వెళ్తుంటే విశ్వాసి అన్నవాళ్ళు ఉరుసుట్లు అంటే తలకి మన ఎదరే 2 కళ్ళు కాదు, మనకి రౌండ్ ఐస్ కనిపించాలంట, కళ్ళు కనిపించాలంట. ఎందుకంటే నువ్వు 2 కళ్ళతో చూస్తున్నావేమో కానీ నిన్ను చూసేవాళ్ళు 100 కళ్ళుతో నిన్ను చూస్తున్నారు అని గుర్తెరిగితేనే మాదిరికరమైన జీవితం జీవించగలుగుతాం. అలా గుర్తించడం అంటే ఏంటి, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రవర్తన కానీ
దేవునికి అనుగుణంగా లేకుండా నేను ప్రవర్తిస్తుంటే నన్ను మాదిరికరమైన జీవితం జీవించాను అని అనడానికి ఎవరికి అవకాశమే ఉండదు. మరి అటువంటి ప్రవర్తనని మనం ఎలా జీవిస్తున్నాం? నేను మాదిరికరమైన జీవితం జీవించాలి సమాజంలో అనుకున్న ప్రతి ఒక్కరూ మన ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉంటుంది. యోహాను 3వ పత్రికలోని 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని కనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా. ఎవరు వచ్చి చెప్పారంట? నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా నేను బహుగా సంతోషించాను అని యోహాను ఆ పత్రికలో రాస్తున్నట్టుగా మాటలు చదువుతూ ఉంటాం. ఏంటంటే, మన ప్రవర్తనను చూసి నిజంగా ఆ మాట చదివితే నాకు చాలా ఆనందం వేసింది. మన గురించి మరొకరు చెప్పగలిగినప్పుడే మనకి మాదిరికరమైన జీవితం ఉందని మనం ఆలోచించగలుగుతాం. అంతేనా తప్ప సొంతంగా నేను మాదిరికరమైన జీవితంలో ఉన్నాను, జీవిస్తున్నాను అని మనకు మనమే చెప్పుకోవడం మొదలు పెడితే అది ప్రభువు లెక్కించకపోవచ్చు. అటువంటి మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే మనము మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. రెండోదిగా ఈ బేసిక్ పాయింట్ నుంచి నేను ఒక ప్రవర్తన ఎలాగా ఉండాలి అన్నది నేర్చుకున్నాను. రెండోదిగా ప్రేమ మనము వ్యక్తపరిచేవారుగా ఉండాలి. మాదిరికరమైన జీవితం జీవించాలి అనుకుంటే యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి చూపించినటువంటి ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని మనము సమాజంలో కనపరిచేవారుగా ఉండాలి. నేను ఆ ప్రేమను కానీ ఆ త్యాగాన్ని కానీ నేను చూపించకుండా మాదిరికరమైన జీవితం జీవించటం అన్నది సమాజంలో అసంభవం అనే చెప్పొచ్చు. ఎదుటి వారిని ప్రేమించకుండా ఏదన్నా సరే ఒక అవసరతలో ఉన్న వ్యక్తిని మనం చూడకుండా నేను దేవుని ప్రేమను పొందుకున్న వాడును అనే ఎవరన్నా చెప్పగలిగితే అది నిజంగా మనం అబద్ధకులమేగా మిగిలిపోతాం. మరి ఆ ప్రేమను కనపరిచిన వారు మాత్రమే సమాజంలో ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి మన ప్రవర్తన కానీ మన ప్రేమ కానీ ఎలా ఉంది అన్నది ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు. సుధాకర్ అన్న మనకి ఈ టాపిక్లు సమాజంలో ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇది చాలా సింపుల్, ఎందుకంటే మాదిరికరమైన జీవితమే కదా, మనం రోజు వచ్చేస్తున్నాం కదా, అదే చెప్దాంలే అని అనుకుని మొదలు పెడితే నాకు కొన్ని పాయింట్స్ కూడా మనకి రావటం లేదు. ఏంటి ప్రాబ్లం అని నేను దీన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. చేసినప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, ఇదే నాకు రావటం లేదు. మాదిరికరమైన జీవితం జీవించడము అది ఇంకెంత గొప్పదో, దాన్ని మనము అభ్యాసం చేయాలి. అప్పుడే దాని నుంచి మనము ఫలాలు తీసుకోగలుగుతాం. యేసు ప్రభులు వారిలాగా ఒక ప్రేమను చూపించగలగాలి. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మన సమాజంలో చూపించాలి. అప్పుడే మనము ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది అని నేను నేర్చుకోగలిగాను. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ ఉంటుంది, వాడు నిజంగా పరిపూర్ణుడవుతాడు అని యోహాను గారు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. ప్రేమ పరిపూర్ణం ఎవరికి అవుతుంది అంటే ఆయన ప్రేమను వ్యక్తపరిచిన వాళ్ళకే, లేకపోతే ఆయన ప్రేమను మనం చూపించలేం. మరి ప్రవర్తనలోనూ ప్రేమలోనూ మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉంటే ఆయన జీవితం ఎలా ఉంటుందంటే, నీ ప్రవర్తన నీ ప్రేమ దేవునికి ఇష్టమైన పరిస్థితుల్లో గుండా వెళ్తుంటే మన జీవితంలో క్రమశిక్షణ అన్నది కనబడుతూ ఉంటుంది. ఆ క్రమశిక్షణే ఇతరులకు మాదిరికరమైన మనిషిగా చూపించడానికి కనిపిస్తూ ఉంటుంది. నీకు ఈ రెండు నువ్వు అలవర్చుకోగలిగితే, ఏది నీ ప్రవర్తన నీ ప్రేమను సమాజంలో చూపించగలిగితే
నీకు ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణ అయిన జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని బట్టే మనము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒక దైవజనులు ఈ విధంగా అన్నాడంట, మాదిరికరమైన జీవితం అంటే యవ్వనంలో చూపించేదే మాదిరికరమైన జీవితం అంట. బిడ్డలు, మీకు యవ్వనంలో చూపించడం అంటే తొట్టులే సమయంలో ఉన్నప్పుడు వారు చేసే మాదిరికరమైన ఆలోచనలే ఆ జీవితాన్ని అంతా లీడ్ చేస్తాయంట. అంటే పెద్దోళ్ళని చూపించటం లేదని నా ఉద్దేశం కాదు, కానీ ఒక దైవజనుడు చెప్పిన మాటను నిజంగా యవ్వనంలో ఉన్నప్పుడు వారు మాదిరికరమైన జీవితం జీవిస్తే వారు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా, అంటే ముసలివాళ్ళు అయినప్పుడు కూడా దాని నుంచి తొలగిపోరు. అదే మాదిరికరమైన జీవితానికి పునాది అని ఆయన చెప్పిన మాటను నేను చాలా ఇష్టంగా నా మనసులోకి తీసుకోవడం జరిగింది. ప్రవర్తనలో అటువంటి మాదిరి కనపరచాలి, ప్రేమలో మనం మాదిరి చూపించాలి. అప్పుడే మన జీవితంలో క్రమశిక్షణ అటువంటి కూడిన జీవితం ఉంటుంది. అదే మాదిరికరమైన జీవితానికి దారితీస్తుందని నేను నేర్చుకోగలిగాను. తర్వాత ఇంకోటి చూస్తే, మాదిరికరమైన జీవితం అంటే నిజాయితీ అన్నది మనలో కనబడాలి, సత్యము అన్నది మనలో కనబడాలి. నిజాయితీ కానీ సత్యం కానీ మనలో లోపిస్తే మనల్ని ఎవరూ నమ్మరు. నిజాయితీ మనలో పోయిందనుకోండి, లేదా సత్యం మాట్లాడకుండా అసత్యాలు మాట్లాడేవారుగా మనం ఉన్నాం అనుకోండి, ఎంత క్రమశిక్షణ జీవితం ఉన్నా, ఎంత మంచి ప్రవర్తన ప్రవర్తించినా, ఎంత ప్రేమను కనపరిచినా, నిజాయితీ లేకపోతే వాటి ముందు కనవన్నీ కూడా జీరోలు అయిపోతాయి. మనం సత్యం మాట్లాడినప్పుడు మాత్రమే మిగతావన్నీ కూడా వాటిని ముందుకు నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నిజాయితీ విషయంలో మనం మాదిరి కనపరిస్తే మన ప్రవర్తన ఉంది సరే, మన ప్రేమ ఉందా, మన క్రమశిక్షణ జీవితం ఉంది కదా, ఈ మూడు కూడా దీనికి లోబడే ఉంటాయి. ఇది లేకుండా ఏది చేసినా అది వ్యర్థంగా మిగిలిపోతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనసును కలిగి ఉండుడి. అటువంటి మనసు మనకు లేకపోతే, అక్కడ చాలా పాయింట్లు రాస్తారు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు కావాలితే. 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల దాకా చూసినట్లయితే ఆయన ఏ విధంగా భూలోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన త్యాగం చేశాడన్న మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి మాదిరిని మనం అది కాపాడకపోతే, మన జీవితంలో చూపించకపోతే, మనం మాదిరికరమైన జీవితం ఈ లోకంలో జీవించలేం. ప్రవర్తన ఉండాలి, ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి, క్రమశిక్షణ అయిన జీవితం ఉండాలి. అప్పుడే నిజాయితీ మరియు సత్యం కలిగి ఉంటాం. ఇవన్నిటితో పాటు ఒక సుపీరియర్ క్వాలిటీ మనలో ఉండాలి. ఇవన్నీ మనిషికి ఉపయోగపడే క్వాలిటీస్. మరి ఆత్మీయ ఎదుగుదల కూడా కనిపించాలి. ఆత్మీయ ఎదుగుదల లేకపోయిందనుకోండి, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు అనుకోండి, ఏమంటారో తెలుసా? ఎప్పుడు ఏది 20 సంవత్సరాల కిందట ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటే, ఆత్మీయంగా, నేను శారీరకంగా కాదు, ఎప్పుడు ఇంతకుముందు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటే ఎవరు మనల్ని మాదిరిగా తీసుకోగలుగుతారు? ఎవరు మనల్ని మాదిరిగా పెట్టుకుని ఈయన మాదిరికరమైన విశ్వాసి అని చెప్పగలుగుతారు? ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే మాదిరికరమైన జీవితం అన్నది ఆత్మీయ వెదుగుదలలో ఎంతో మంచి రోల్ని లీడ్ చేస్తుందని మనం గ్రహించాలి. ఈ క్వాలిటీస్ని బేసిక్ క్వాలిటీస్గా మనం తీసుకోగలిగితేనే మనం మాదిరికరమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు నేను ఒక సంఘము, ఇందాక మనం చదువుకున్నాం కదా, తెస్సలోనికీయులకు రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్న మాటని మరొకసారి చేసుకొని, ఆ 7 వచనాల్లో
కొన్ని మాదిరికరమైన ఆ, అనుభూతులను అక్కడ లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మాసిడోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకు మాదిరయ్యారు వీళ్ళు? వీళ్ళు మాదిరి అయ్యారని తెస్సలోనికీయులకు పౌలు గారు రాస్తున్నారు. ఈ సంఘము హిస్టరీ మనందరికీ తెలుసు. పౌలు గారు రెండో సువార్త యాత్రలో ఆ సంఘానికి వెళ్ళినట్టుగా, ఆ సంఘాన్ని స్థాపించినట్టుగా అపోస్తుల కార్య గ్రంథంలో 17వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మొదటి 9 వచనాలు చదువుకుంటే ఆ తెస్సలోనికలు 2-3 సార్లు మనం విన్నాం. చాలా తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి పొందిన సంఘంగా ఈ తెస్సలోనిక సంఘం కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో. మరియు పౌలు గారు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక ఈ సంఘానికే రాశారని నేను దిక్కుని చదివాను. మరి అది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఈ సంఘానికే మొదటి పత్రిక రాశారన్నట్టుగా నేను చదివాను. అలాంటి ఈ సంఘము అంటున్నారు ఆయన. కాబట్టి మాసిడోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మీరు మాదిరయ్యారు అని ఆయన ఆ మాటను రాస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఈయన ఈ మాటను రాసేయడానికి అవకాశం ఉంది? దే విషయంలో వీరు మాదిరయ్యారు. ఆ విషయాలు మనం నేర్చుకోగలిగితే మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. రేపొద్దుట ఆ క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంఘంలో ఎందుకు ఈ మాదిరయ్యారు అన్నది చూడటం మొదలు పెడితే నాకు ఒక 5 పాయింట్లు 6 పాయింట్లు నాకు కనిపించాయి. అవి మీ ముందుంచి తర్వాత త్వరగా 4-5 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిగా వీరు మాదిరి అవ్వడానికి కారణం ఏంటంటే, పౌలు గారు మొదటి వచనంలో ఒక మాట రాస్తున్నారు చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలు సిల్వను ఎవరంట? ఎక్కడున్నారు వీళ్ళు? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న సంఘం అంట ఇది. ఈ తెస్సలోనిక పత్రిక రాసిన పౌలు గారు అంటున్నారు, నిజంగా మాదిరికరమైన జీవితం ఒకరు జీవించాలి అంటే వారు ఎక్కడ ఉండాలంట? తండ్రి అయిన దేవునిలో ఉండాలి, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉండాలి. అప్పుడే వారు మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. నేను మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాను కానీ దేవునిలో ఉండను, యేసుక్రీస్తు ప్రభు వారికి నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశమే లేదు. వారు ఆ పరిస్థితి నుంచి వారు బయటకు వచ్చేస్తారు. అక్కడి నుంచి వారు తన ఇష్టమైన దిక్కుకి వెళ్ళిపోతూ ఉండొచ్చుగా వెళ్ళిపోయేవారుగా ఉంటారు అని మనం అర్థం చేసుకోవచ్చు. తెస్సలోనికీలందరూ గ్రీకు భాష మాట్లాడేవారుగా ఉంటారు అని నేను చదివాను ఉదికిని. అటువంటి వారు గ్రీక్ అంటే మీరు హిస్టరీ చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవతలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది. అలాంటి దేశంలో పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించటం, వారు దేవుని మీద ఆధారపడటం, అంతేకాదు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక దైవజనుడు. ఏమనంటే, వీరు ఎలాంటి వాళ్ళంటే దేవుని యందును యేసుక్రీస్తునందు ఉన్న ఇటువంటి వారు మీరు అని ఆయన చెప్తున్నారు. చిన్నగా ఆ మాటను మనం గ్రహించవచ్చు. అంటే మాదిరికరమైన జీవితం నేను జీవించాలి అనుకుంటే నేను ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఉండాలి, దేవుని యందు ఉండాలి. అప్పుడే నేను మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. రెండో క్వాలిటీస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 3వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారంటే వీళ్ళు విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి మీ నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఇటువంటి క్వాలిటీ అంటే తెస్సలోనికలు ఎలా ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా, ప్రేమయందు నిరీక్షణ కలిగిన వారుగా వారుగా ఉన్నారు అని పౌలు గారు చెప్తున్న మాటను బట్టి ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే
మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకే 7వ వచనంలో ఆ మాట రాయడానికి అవకాశం ఉంది. మీరు మాదిరయ్యారు, మీరు యేసుక్రీస్తుల ప్రభు యందు విశ్వాసం ఉంచారు, ప్రేమయందు నిరీక్షణ కలిగి ఉన్నారు అని ఆ మాటను బట్టి మనం చూడవచ్చు. మూడో క్వాలిటీగా నేను చెప్తాను, 4వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. దేవుని వలన ప్రేమింపబడిన వాళ్ళరా మీరు ఏర్పరచబడిన సంగతి ఏంటంట. మూడో క్వాలిటీ ఏంటంటే ఏర్పరచబడిన వారుగా ఉంటారంట. దేవుని చేత దేవుని వలన ప్రేమింపబడిన వారులారా మీరు ఏర్పరచబడితేరన్న సంగతి. నిజంగా ఒక మాదిరికరమైన జీవితము జీవించాలి అంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉండాలి. ఇది అంటే విశ్వాసులందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే దానికి తగ్గట్టుగా మనం జీవించగలిగినప్పుడు మాత్రమే, దానికి తగ్గట్టుగా ఆలోచించినప్పుడు మాత్రమే మనము అటువంటి ఆలోచన ఉంటేనే మనం మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడంట, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఒక లేఖన భాగం మనం ఎఫెసీ పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే జగత్తు పునాది వేయకముంటే మనం ఏర్పరచబడ్డ వారము అని. మీకు ఏదైనా డౌట్ ఉంటుందేమో అని ఆ వచనం చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. మనము దేవుని యందు దేవునిలో ఉన్నవారుగా ఉన్నప్పుడు మాదిరి ఉంటుందని, తెస్సలోనికలు క్రీస్తునందు విశ్వాసమందు నిరీక్షణ కలిగి ఉన్నారు, అందుకే మాదిరికరమైన జీవితం జీవించారని, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నారు కాబట్టే మాదిరికరమైన జీవితం జీవించారని మనం ఆ లేఖన భాగాల నుంచి మనం చదువుతూ ఉంటాం. అలాగే 5వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది, చూడండి. 5వ వచనం ఒకసారి 5వ వచనము కలిసి ఉంది కదా. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన వాళ్ళరా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. అంటే ఈ వచనం నాకు ఈ విధంగా చదువుతున్నాను. వారికి తెస్సలోనికల వాక్యం నేర్చుకోవడం మాత్రమే కాదు, శక్తి ద్వారా సువార్తను పొందుకున్నారు అని ఎవరికి తెలిసిందంట? పౌలు గారికి. అది పత్రిక రాసినటువంటి పౌలు గారు ఆ మాట రాస్తున్నారు. మాకు తెలిసి ఉన్నది మీరు ఎలాంటి వాళ్ళంటే నేర్చుకోవడం మాత్రమే కాదు, సువార్తను పొంది ఉన్నారు, మీరు సువార్త పొందిన శక్తి ద్వారా సువార్తను పొందుకున్నారు అని ఆ మాటను రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే వారు మాదిరికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటారు, మా సువార్త అన్నారు చూసారా, అది తెస్సలోనిక 2వ పత్రికలో అయితే మొదటి 3వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు సువార్త అనే మాటను వాడినట్టుగా అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ మా సువార్త అనే మాట వాడారు కదా, అంటే అది పౌలుదే అనుకుంటామేమో అని అక్కడ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వెళ్ళినప్పటికీ అక్కడ క్లారిటీ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు సువార్త అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రోమాపత్రికలో అయితే దేవుని సువార్త అని పౌలు గారే రాసినట్టుగా మాటలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలను బట్టి వారు సువార్త పొందుకునడం వల్లనే మాదిరికరమైన జీవితం జీవించారు అని చెప్పడానికి మనం ఆలోచించే అవసరం లేదు. కాబట్టి వారు ఎలాంటి వాళ్ళంటే మాదిరికరమైన జీవితం జీవించారు. మాసిడోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరయ్యారు మీరు అని అక్కడ చెప్తున్నట్టు మాటను మనం చూస్తూ ఉంటాం. 6వ వచనంలో 6th వచనంలో చూడండి, ఇంకో మాట కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. శ్రమలలో వారంట పౌలును పైన రాసినటువంటి శీలను తిమోతి వీరిని అనుసరించి నడుచుకున్నారంట. ఎప్పుడు? శ్రమలలో. మాదిరికరమైన జీవితం అంటే ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, శ్రమలు వచ్చినప్పుడు కూడా
అది కనపరిచేవారుగా ఉన్నప్పుడే మాదిరికరమైన జీవితం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి యేసు ప్రభు అంటే దేవుళ్ళు ఎప్పుడు దాకా ఉంటారంటే, మాదిరికరమైన జీవితం ఎప్పుడు దాకా జీవిస్తారంటే, ఎటువంటి ఇబ్బందులు రానంతకాలం, ఎటువంటి శ్రమలు రానంతకాలం, ఎటువంటి బాధలు రానంతకాలము చాలా చాలా బాగుంటారు. అయితే వీరు పౌలు గారు అంటున్నారు, నిజంగా ఇది తెస్సలోనికీయులకి ఎంత గొప్ప పురుకొల్పో మనకు అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకున్న వారైతిరి అని ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసి సంఘంలో, సమాజంలో ఒక మాదిరికరమైన జీవితం జీవించాలనుకుంటే శ్రమలని లెక్క చేయని వారుగా ఉండాలి. అంటే శ్రమలలో కూడా ప్రభువుని కనపరిచేవారుగా ఉండాలి. విశ్వాసులకి మాదిరికరమైన జీవితం అప్పుడే జీవించగలుగుతాం. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు మాదిరయ్యారు తెస్సలోనికీయులారా, మీరు శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభువును వదలలేదు, మమ్మును పోలి నడుచుకున్నారు. మీకు సువార్త నేర్చుకోవడమే కాదు అనుసరించారు అని చెప్పడంలో, మీరు ఏర్పరచబడిన వారు, మీరు నిరీక్షణ కలిగిన వారు అని ఆ మాటను మనం చూడవచ్చు. మీరు క్రీస్తులో ఉన్నవారు అని ఆ మాటలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక విశ్వాసి మాదిరికరమైన జీవితం జీవించాలంటే ఈ 7 వచనాలని మనం తరచు మనమే చదువుకుంటే, నేను మాదిరికరమైన జీవితం జీవిస్తున్నానా సమాజంలో మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనకి ఈ లేఖన భాగాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు మనకి వివరించవలసిన అవసరం కూడా లేదు. బేసిక్ క్వాలిటీస్ మనం కొన్ని చూసాం. ప్రవర్తన కావాలని, ప్రేమ కావాలని, త్యాగం ఉండాలని, క్రమశిక్షణ జీవితం ఉండాలని. అలాగే తెస్సలోనిక సంఘము దేవునిలో అందుందని, దేవుని మీద ఆధారపడిన సంఘంగా, శ్రమలు వచ్చినప్పుడు కూడా విడవని సంఘంగా, శ్రమల్లో కూడా ప్రభువుని విశ్వాసుల్ని అంటే పౌలు గారిని పోలి నడుచుకున్న సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి జీవితం మనలో కనపడకపోతే సమాజం మనల్ని మాదిరికరమైన విశ్వాసులు అనడానికి అవకాశం ఉంటుందా? ఇది ఏదో నేను సంపూర్తిగా మాదిరికరమైన జీవితం జీవించి మాటలు చెప్పలేకపోతున్నాను. కానీ ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఇది మనకు ఉపయోగము అని ఉద్దేశంతో సంపూర్తిగా మాదిరికరమైన జీవితం జీవించలేకపోతున్నాను అని కూడా చెప్పగలను. అందుకే ఈ భయపడుతూనే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. మరి ఎలా ఉన్నాం మనం? తెస్సలోనికీయులాగా మనం ఉండగలుగుతున్నామా? బేసిక్ క్వాలిటీస్ కొన్ని కనిపిస్తాయి, అట్లా మనం ఉండగలుగుతున్నామా? ఇలా ఆలోచిస్తూ ఉంటే కొంతమంది వ్యక్తుల్ని ప్రభు నా ముందుకు తీసుకొచ్చినట్టుగా నేను చూశాను. అంటే నా ఆలోచనకి వాటిని కూడా త్వరగా మీ ముందుంచి ఒక మాదిరికరమైన జీవితం జీవించాలంటే ఈ వ్యక్తులు మనకి చాలా ఉపయోగపడతారు. మొదటిగా దానియేలు గారిని తీసుకుంటే, అధిపతులు, ప్రధాన యాజకులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నేరం మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచుండగా దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో ఏ దోపమును కనుగొనలేకపోయిరి అని 6వ అధ్యాయం 4వ వచనంలో మాట చదువుతూ ఉంటాం. ఏంటంటే ఏ నేరము కనిపెట్టలేకపోయారంట, ఏ తప్పిదమును కూడా కనిపెట్టలేకపోయారంట. మాదిరికరమైన జీవితం జీవించాలంటే ఈ క్వాలిటీస్ మనలో కనబడకపోతే, ఈ విధమైన ఆలోచన మనకు రాకపోతే, ఇటువంటి గొప్ప సాక్ష్యము మనం కనబర్చుకోకపోతే మనము మాదిరికరమైన జీవితం జీవించలేము. దానియేలు వలె ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం సమాజంలో వదిలిపెట్టాలి.
సమాజానికి మనం చూపించగలిగితే, ఏ తప్పైనా సరే వెతికినా దొరకని విధంగా బ్రతకగలిగితేనే, ఆ మాట చదివితే నాకు దానియేలు పరదేశంలో ఉండి భాష కాని భాషలో ఉండి తల్లిదండ్రులు లేకుండగా సమాజంలో ఆయన కనపరిచినటువంటి ఆ ఆలోచన, ఆ మాదిరి, ఆ గొప్ప సాక్ష్యము నిజంగా మనం అన్నీ ఉండి మనం కనపరచలేకపోతే, ఈరోజు ప్రభు వారు అంటున్నారు, మరి అటువంటి సాక్ష్యం నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? దాన్ని బట్టి మాదిరికరమైన జీవితం వస్తుంది. నేను నా కుటుంబం వారు, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా కుటుంబం వారు మాత్రమే యెహోవాను సేవిస్తాము అని యెహోషువ చెప్పిన మాట ఉంది చూసారా. అటువంటి భక్తి జీవితం లేకపోతే మాదిరికరమైన జీవితం మనం జీవించలేము. పక్కవారిని చూసి, ఇరుగు పొరుగు వారిని చూసి మన భక్తి జీవితాన్ని త్యాగం చేసేవారుగా ఉన్నాం చూస్తాం ఒక్కొక్క సమయంలో. అది కాదు మన మాదిరికరమైన జీవితం అంటే. అది కాదు మాదిరికరమైన జీవితం అంటే. ఎప్పుడంటే యెహోషువలాగా మీరు ఏదైనా చేయండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం అని చెప్తారు చూసారా. అటువంటి భక్తి జీవితం ఉంటేనే మాదిరికరమైన జీవితం జీవించగలుగుతాం. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పారు చూసారా. అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోతే, అలాగా క్రీస్తును పోలు నడుచుకోకపోతే మాదిరికరమైన జీవితం మనం జీవించినట్టు కాదు. నేనును నా ఇంటివారు అని చెప్పిన యెహోషువ అవ్వచ్చు, నాలో తప్పుదాలు ఎతకదామన్నా దొరకకుండా బ్రతుకుతున్నటువంటి దానియేలు గారు అవ్వచ్చు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ని పోలు నడుచుకోండి అని చెప్పిన అటువంటి మాదిరికరమైన జీవితం జీవించకపోతే. దేవుని సన్నిధిలో దేవుణ్ణి కనపరచటంలో ఈ మాట చదివితే నాకు చాలా ఉత్సాహం అనిపించింది. యెహోవా మందసం ముందు తన శక్తి కొలది యెహోవాను గణపరుస్తూ సమయంలో ఉన్న స్థితి ఉన్న చూసారా దావీదు గారిది. ప్రజలు ఏమనుకున్నా అనుకోనివ్వండి, నో ప్రాబ్లం. సమాజంలో ఏమైనా అనొచ్చు, భక్తిని మొత్తం నేను కనపరుస్తాను అని దావీదు గారి నాట్యం చేసిన సంగతి ఉంది చూసారా. అది మాదిరికరమైన జీవితం అంటే. మరి అటువంటి మాదిరికరమైన జీవితం మనం జీవిస్తున్నామా? మనం రోడ్డు మీద వెళ్తేనే బైబిల్ పట్టుకెళ్ళలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మన క్రియలు మనల్ని దేవుణ్ణి మరిపించే క్రియలుగా కనిపిస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండి నేను మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాను అని అనుకుంటే అది ఎంతవరకు సవ్వు ఆలోచించవచ్చు. ఏలీ అంటాడు, నేను ఎందుకు చెప్తున్నానంటే అటువంటి ఆలోచన అన్న మనకుంటే మన మాదిరి జీవితం ఏ విధంగా సమాజంలో ఉంటుందని. ఎంతవరకు మీరు రెండు తలంపుల మధ్యన జీవిస్తారు? ఇటు సైడ్ దేవుడి సైడ్ అన్నారండి, లేకపోతే బయలు దేవతల వైపు అన్నా వెళ్ళండి అని సవాల్కరమైన ఒక మాట పలుకుతాడు అక్కడ. ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేసి ఆయన ఉంచిన మాదిరి ఉంది చూసారా, అది మాదిరికరమైన జీవితం. అంతేనే తప్ప మనకి అవసరాన్ని బట్టి మారిపోయే పరిస్థితి ఉంటే అది దేవుని కొరకు తెగింపు అన్నమాట. అక్కడ ఆ లేఖన భాగాలు చదువుతుంటే నిజంగా మాదిరికరమైన జీవితం జీవించలేకపోతున్నామని ఆలోచన మనకి కలగాలి. మనకి దాన్ని బట్టి మనకి బాధ కలిగి మనల్ని విమర్శించుకుంటే ముందుకు సాగితే అర్థమవుతూ ఉంటుంది. రాజా, ఈ మండుచున్న అగ్ని, వేడిమి గల ఈ అగ్నిగుండము మమ్మల్ని తప్పించుటకు దేవుడు సమర్థుడే
ఒకవేళ ఆయన తప్పించకపోయినా కానీ ఈ ప్రతిమకి మేము మొక్కము అని శద్రకు మేషకు అబేద్నెగోలు చెప్పిన మాట ఉన్నది చూసారా, అది మాదిరికరమైన జీవితం అంటే. అది మాదిరికరమైన జీవితం అంటే మరి అలాంటి జీవితం మనం జీవించగలుగుతున్నామా? తెస్సలోనికీయులు కొన్ని మాదిరికరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. కొన్ని బేసిక్ క్వాలిటీస్ కూడా చూసాం. శద్రకు మేషకు అబేద్నెగోలు ఒక దృఢ సంకల్పం కలిగి దేవుణ్ణి మహింపరిచినట్టుగా మనం చూస్తాం. పౌలు గారు ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ముందుంచి ఆయన సవాలు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పిన మాటను గుర్తు చేసుకోవచ్చు. యెహోషువ నా కుటుంబమే మాత్రమే, మీరు ఎట్టిపోయినా అక్కడ ఆ మాట అంటారు చూసారు, ఆ మాటను మన జీవితాల్లోకి తీసుకోగలిగితే మరి అటువంటి మాదిరి నుంచి పోయినాం. వీరందరూ మనకి ఒక ఆలోచన కలిగిస్తుంటే మనము ఆ ఆలోచనల్ని మనం పెడజారు పెట్టి మనం మన ఇష్టం వచ్చిన దారిలో నడిస్తే సమాజంలో మాదిరికరమైన విశ్వాసులుగా జీవితం జీవించిన వారుగా మనం ఉంటామా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనల్ని మనమే పరీక్షించుకుంటే ఈ మాదిరికరమైన జీవితము సమాజంలో ఈ విధంగా ఉంచాలి అని మనకు అర్థమవుతుంది. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పిన, మీ వెలుగు మీ మాదిరిని ప్రకాశింపనీయుడి అని చెప్పిన మాటని మనం గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మాసిడోనియాలో ఉన్న సంఘము మాసిడోనియాలో ఉన్న వారికి, అక్కయలో ఉన్న వారికి మీరు మాదిరి అయ్యారు అని తెస్సలోనికి రాసిన ఆ మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు. మనము మోకరించి ఈరోజు విన్న ఈ సంగతులను విశ్వాసి మాదిరి జీవితం సమాజంలో ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. విశ్వాసి అన్నవారు సమాజంలోనే ఉండాలి, కానీ సమాజంలో ఉన్నవి ఏవి కూడా అంటకుండా జీవించాలి అని యోహానుగా చెప్పినటువంటి ఆ మాటను మనం తీసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ విధంగా బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుంటూ ప్రార్థనలో కొనసాగుదాం. మన ముందు కొంత సమయం ఉంటుండగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగుతూ ఉందాం. ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పిలవగలిగిన సార్వభౌమత్వం కలిగిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని అనుగ్రహించి మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాలను, నీ వాక్య సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాదిరికరమైన జీవితం సమాజంలో మేము ఉంచాలంటే మేము ఏ విధంగా జీవించాలో మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవి విని విడిచిపెట్టి వల్ల కాకుండా ప్రభువా, వాటి యందు జీవించటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాదిరి జీవితం అంటే క్రీస్తును కలిగి ఉండడమే కాదు, క్రీస్తును పోలి నడుచుకోవడము అని చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ముందుకి తెస్సలోనిక పత్రిక నుండి తెస్సలోనికలను మా ముందుంచారు, మీకు స్తోత్రాలు. వారు మాదిరి అయితిరి అని చెప్పిన మాటలో మీరు వివరించినటువంటి భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. కొన్ని బేసిక్ క్వాలిటీస్ మాలో ఉండాలి, మాదిరికరమైన జీవితం జీవించాలంటే సమాజంలో అని చెప్పిన వాటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. తండ్రి, నీ విశ్వాసులను మా ముందుంచారు, వారు మాదిరి ఏ విధంగా కనపరిచారో మేము చూసాం. అటువంటిది మేము కూడా కనపరచడానికి, అనేకులకు మాదిరిగా ఉండడానికి మీరు సహాయం చేయమంటూ విన్న మమ్మల్ని విడిచిపెట్టి వల్ల కాకుండా
దాని ప్రకారం జీవిస్తూ అనేకులకు మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా ఆకర్షించి నీ సన్నిధికి నడిపించటానికి కృప పాలించమంటూ తలవంతుల మా అందరినీ దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరచమని, మా సంఘాన్ని, సంఘ సరిహద్దులను మీరు విశారపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా నాయకుల యొక్క పరిచర్యలు, ప్రయాణాలను మీరు సుఖవంతమైన ప్రయాణాలను మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘంలో చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న బిడ్డ వరకు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. గత 4 రోజులుగా VBS జరుగుతుంది. మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్ఆర్పేటలో ఈరోజు VBS క్లోజింగ్ డే జరుగుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే తండ్రి రేపు ఎర్రబాలెంలో కూడా మొదలవబోతున్న VBSని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎక్కడ వాడబడుచున్నారో పిల్లలు ఒక్కరందరినీ మీ చేతులుగా అప్పచెప్పుచుండగా, ఈ ఎండ వేడిమి వలన ఎటువంటి అనారోగ్యము దరి చేరకుండగా, ఈ VBS వల్ల మా బిడ్డలందరూ ఆనందించేలాగున, మీరు మహిమ పొందుకునేలాగున సహాయం చేయమంటూ, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను, ఆపదల్లో ఉన్న బిడ్డలను, అవసరతల్లో ఉన్న బిడ్డలను మీ ముందు ఉంచుండగా మీరే సహాయం చేసి నడిపించమంటూ, ప్రతి విషయంలోనూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని ఆయుత్తుపరచమంటూ, ప్రభువా మీ వైపే చూస్తుండగా సహాయం చేయమంటూ, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలో నిరీక్షణతో, విశ్వాసంతో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరులు,